subscribe to our channel and press the bell icon for the latest updates. ఆస్ట్రేలియాతో బుధవారం ముగిసిన వన్డే సిరీస్లో విఫలమైన యువ క్రికెటర్లు రిషబ్ పంత్, విజయ్ శంకర్పై మాజీ క్రికెటర్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రపంచ కప్ ముంగిట సత్తా నిరూపించుకునే అవకాశం లభించిన ఇద్దరు దారుణంగా విఫలమయ్యారని విమర్శించిన మంజ్రేకర్ వారి ప్రదర్శన తనని నిరాశపరిచిందన్నారు. విజయ్ శంకర్ ఒక వన్డే మినహా బౌలింగ్ బ్యాటింగ్లో తేలిపోగా చివరి 2 వన్డేల్లో వికెట్ కీపర్గా ధోని స్థానంలో ఛాన్స్ దక్కించుకున్న రిషబ్ పంత్ వరుస తప్పిదాలతో ఏకంగా మ్యాచ్లోనే చేజార్చాడు. రిషబ్ పంత్, విజయ్ శంకర్ ప్రదర్శన నన్ను నిరాశపరిచింది. సత్తా నిరూపించుకునేందుకు వారికి అద్భుతమైన అవకాశం దక్కింది, కానీ చేజార్చుకున్నారు. కనీసం విజయ్ శంకర్ బ్యాట్తోనైనా పర్వాలేదనిపించాడు. పంత్ది అది కూడా లేదు. హిట్టింగ్నే ఎక్కువగా ఆశ్రయించకుండా మైదానం నలువైపులా బంతిని తరలిస్తూ పరుగులు రాబట్టడం ఎలాగో కెప్టెన్ విరాట్ కోహ్లీని చూసి వారు నేర్చుకోవాలి. ప్రపంచ కప్లో మిడిల్ ఆర్డర్ కీలకం కాబట్టి టీమిండియా అక్కడ ఎక్కువ దృష్టి సారించాలి అని మంజ్రేకర్ హితవు పలికారు. ఆస్ట్రేలియాతో జరిగిన 5 వన్డేల సిరీస్ను 2-3 తేడాతో భారత జట్టు చేజార్చుకునే విషయం తెలిసిందే. మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచ కప్ మొదలు కానుండగా ఈ నెల 23 నుంచి IPL 2019 సీజన్ ప్రారంభం కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.